పాకం కజ్జికాయల్ని తయారు చేయడం కోసం 1 కప్పు మైదా పిండి, చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా, 2 చెంచాల గోరువెచ్చటి నెయ్యి వేసుకుని ఈ నెయ్యి అంతా పిండికి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ పిండిని మెత్తటి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. మైదాకి బదులుగా గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చండి. కజ్జికాయల లోపల కొబ్బరి పూర్ణం తయారు చేయడం కోసం 2 గ్లాసుల కొబ్బరి, 1 గ్లాసు బెల్లం, పావు చెంచా యాలకుల పొడి వేసుకుని దగ్గర పడితే సరిపోతుందండి. ఇప్పుడు పాకం కోసం 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు, పావు చెంచా యాలకుల పొడి వేసుకుని చేతికి జిగురుగా ఉంటే సరిపోతుందండి, పాకం అవసరం లేదు. కలిపి పెట్టుకున్న పిండిని కజ్జికాయల బల్ల లేనట్లయితే చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకుని కొబ్బరి పూర్ణాన్ని పెట్టుకుని కజ్జికాయలుగా తయారు చేసుకుని గోరువెచ్చగా ఉన్న నూనెలో మంటని చిన్నగా పెట్టుకుని వేపుకోవాలండి. మంటని పెంచినట్లయితే పైన రంగొస్తాయి, లోపల సరిగ్గా వేగదు. ఇలా వేగిన కజ్జికాయల్ని పాకంలో 1 నిమిషం ఉంచి తీసుకోవాలి.